తూర్పుగోదావరి జిల్లా ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. ఇసుక ర్యాంపుల్లో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. సంప్రదాయ పద్ధతిలో కాకుండా అనుమతులు లేకుండా డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుకను వెలికి తీస్తున్నారని వారు అన్నారు. దీనివల్ల పడవ కార్మికులు జీవన భృతి కోల్పోతున్నారంటూ నిరసన చేపట్టారు. ప్రభుత్వ అధికారులు అండదండలతోనే ఇసుక తీసుకురావడం వల్ల పడవల మీద ఆధారపడ్డ దాదాపు 10,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని నాయకులు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా ఇసుక ర్యాంపులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ప్రాంతాల్లో సుమారుగా 10,000 మంది కార్మికులు దశాబ్దాల కాలం నుండి ఇక్కడ ఇసుకల గోదావరిలో ఇసుక తీసి జీవనోపాధి పొందుతున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ యాంత్రీకరణ పేరుతోటి డ్రిడ్జింగ్ పడవల్ని అక్రమంగా ప్రవేశపెట్టి గోదావరిలో ఇసుక తీసి, ఎందుకంటే సుమారుగా 15 అడుగుల లోతు వరకు కూడా అది డ్రిడ్జింగ్ పడవ వల్ల గోతులు ఏర్పడుతున్నాయి. రేపు పొద్దున భవిష్యత్తులో ఈ పర్యావరణానికి, ఈ ప్రాజెక్టులకి, ఈ బ్రిడ్జీలకు కూడా ప్రమాదం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్మికులు కూడా జీవనోపాధి కోల్పోయి రోడ్డు పడే పరిస్థితి ఉంది. టీడీపీ ప్రభుత్వం తగ్గించుకున్నాక టీడీపీ ప్రభుత్వం వచ్చింది, బాగానే ఉంది. మా మాన్యువల్గా మిషన్లు కట్ట పక్కన పెట్టేసి జీవనం మాన్యువల్ ద్వారా ఏదో ఇసుక తీసి పని నడుస్తుంది అనుకుని ఓ 3 నెలలు 4 నెలలు నడిచిన తర్వాత వీళ్ళు అధికారులు కొంతమంది దానికి అనుసంధానమై బ్రిడ్జింగ్ పడవలు ద్వారా ఇసుక తీసేసి ముందు కొన్ని చోట్ల మొదలెట్టారు, తర్వాత మొత్తం మొదలెట్టేసి మా పడవలతో ఇసుక తెచ్చే వాళ్ళకి పని లేకుండా పోయింది. ఏదైతే ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్నారో సుమారు 10,000 మంది కార్మికులు ఇసుక పడవల మీద జీవనోపాధి చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆ ఇసుక పడవల మీద ఆధారపడి జీవితంటే ఈ కొన్ని ఏదైతే డ్రిడ్జింగ్ పడవలు సుమారు ఇంచుమించు ఒక 150 దాకా డ్రిడ్జింగ్ పడవలు గోదావరిలో అనుమతి లేకుండా దిగిపోయాయి. మొత్తం అవి తోడేస్తుంటే ఈ 10,000 కుటుంబాలకు కూడా పని లేకుండా పోతుంది. అంతేకాకుండా అవే కాకుండా బ్రిడ్జీలకి అలాగే బ్యారేజీకి కూడా ముప్పు ఏర్పడుతున్న కూడా అధికారులు ఎవరు స్పందించడం లేదు. అలాగే ఏదైతే డ్రిడ్జింగ్ పడవలు లోతుగా తవ్వేస్తున్నారో మొన్న శివరాత్రి కూడా యువకులు చనిపోవడం జరిగింది. ఇంత జరిగి ఏదైతే పర్యావరణానికి ముప్పు ఏర్పడుతున్న ఈ 10,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నా కూడా ప్రభుత్వం వారు ఎక్కడ కూడా స్పందించడం లేదు. ఇవాళ వీళ్ళందరికీ కూడా పని కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నారు వీళ్ళందరూ. ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో సుమారుగా 10,000 మంది కార్మికులు దశాబ్దాల కాలం నుండి